ఇప్పుడు స్తంభము చేత ఈ స్తంభంలో కనుక నీ శ్రీహరి వెళ్ళకపోతే ప్రహ్లాద, ఇదిగో ఈ గదాధారము చేత నీ తలపై వ్రతాలు చేస్తాను, కాచుకో అన్నాడు హిరణ్యకశిపుడు. వెంటనే పెద్దగా కథను పట్టుకున్నాడు, వికటహాసం చేస్తున్నాట. వెళుతూ పక్కనే ఉన్న ప్రహ్లాదుని దగ్గరికి పిలుచుకున్నాట. అంతవరకు ప్రహ్లాదుని మీద కోపంతో ఉన్నటువంటి హిరణ్యకశిపుడు, ఆహా పుత్ర, ఎన్ని రోజులకు రా తండ్రి రుణము తీర్చుకుంటుంది, బలాత్మారా బల, తండ్రి రుణము తీర్చినావురా కుమారా, నా యొక్క శత్రువును 3 లోకములు వెతికినా కనిపించినటువంటి ఆ శత్రువును ఒక్క దెబ్బతో నాకు చూపించావు. ఇప్పుడు ఈ హరిని సంహరించి నా తమ్ముడిని చంపిన పగలు తీర్చుకుంటానన్నాడు. అగ్నిలో దూకిన పేద మాదిరిగా ఆ నారాయణుడి నారసింహ రూపం మీదికి గదపట్టుకుని దూకాట. పుల్ల విరిచినట్టుగా గదలు విరిచేశాడు. ఈ స్వామి ఎప్పుడెప్పుడు ప్రాణం పోకూడదన్నాడు హిరణ్యకశిపుడు. అటు రాత్రిగాక పగలుగాక అన్నాడు. కాబట్టి స్వామి సాయం సంధ్యా సమయంలో ఉద్భవించాడు. ఆ సమయంలో అటు ఇంతగాక బయటగాక అన్నట్టు స్వామి ఆ యొక్క కడప మీద కూర్చున్నాడట. కూర్చొని ఆయుధముల వాడి అయినటువంటి తన కోళ్ల చేత హిరణ్యకశిపుడిని తొడల మీద పడుకోబెట్టుకున్నాక, పడుకోబెట్టుకొని ఒక్కసారి వారి పొట్టనంతా చీల్చేశాడు. సప్త సముద్రముల హిరణ్యకశిపుని ఎప్పుడైతే సంహరించాడో లోకమంతా శాంతించింది కదా. స్వామి సప్త సముద్రాల వాడి గుండెను విసిరి వేసేశాడట. ఆ విధంగా స్వామి ఉగ్ర నారసింహ అవతారంలో ఊగిపోతుంటే దేవగణులు వణికిపోతున్నారట. బ్రహ్మాది దేవగణులందరూ కూడా నారసింహుడి ఉగ్ర రూపాన్ని చూసి, ఆహా నారాయణ, ఏమి రూపము, ఏమి రూపము, ఎలా ఉంది ఆ రూపము, పచ్చని పసిని వరుణమున కళ్ళు ఉగ్ర రూపమున సింహం వలే చూరుతుండే, ముఖము భయంకరముగయుండే, నాలుక పెద్దదిగయుండే, చెవులు పెద్దగా నిక్కబడుచుమని ఉండే, అది నోరా పర్వతము గుహయా అన్నట్టుగా నోరు అని గాండ్రిస్తూ కనుకున్నాడట. ఆ నరసింహుని అంత ఉగ్ర రూపాన్ని చూసి దేవతలందరూ భయపడిపోతున్నారట. దేవతలందరూ కలిసి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారట. లక్ష్మీదేవి, ఆ నారాయణుడు అవతార పురుషుడు, నీ యొక్క పతి, ఆ నారాయణ యొక్క ఉగ్ర రూపాన్ని ఉపశమించాలి అంటే నీ వల్లనే అవుతుంది అన్నారు. అనగానే లక్ష్మీదేవి అన్నగా, అయ్యా దేవగణులారా, నిరంతరం పాదసేవ చేస్తూ అద్భుతంగా 40 మంది నా శ్రీమన్నారాయణ తెలుసు
శాంతింపజేయవలసినటువంటి బాధ్యత నీది అని చెప్పగా ప్రహ్లాదుడు ఇప్పుడు అద్భుతంగా నరసింహస్వామిని స్తుతి చేస్తూ ఉన్నారు. మనమందరం కూడా స్వామి ఉగ్ర రూపం నుండి